తెలుగు పాఠకులకు నమస్కారం. ఈ రోజు 4వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు తిథి బహుళ పాడ్యమి మధ్యాహ్నం 2:23 వరకు. తదుపరి విధియ. ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. సాయంత్రం 5:34 వరకు. తదుపరి పుష్యమి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు పనిచేయవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సంతాన విషయంలో ఇతరులతో మీకు విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలని అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. విలువైన వస్త్రాభరణాలని కొనుగోలు చేసుకుంటారు. ఇంటా బయట కీలక నిర్ణయాలని అమలు పరుస్తారు. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీకు శ్రమకు తగిన ఫలితం మీకు లభిస్తుంది. వ్యాపార పరంగా స్థిరమైన లాభాలని అందుకుంటారు. దీర్ఘకాలిక రుణాల నుండి మీకు ఊరట పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఆర్థికంగా ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు మీరు చేస్తారు. అకారణంగా ఇతరులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప మీకు ఫలితం ఏమాత్రం కనిపించదు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం చాలా చికాకు కలిగిస్తుంది. తదుపరి సింహరాశి. గృహాన శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. నూతన వ్యాపారాలను ప్రారంభించుకుంటారు. తదుపరి కన్యారాశి. వృధా ఖర్చుల విషయంలో ముందుకు ఆలోచించి వెళ్లడం మంచిది. ఇతరుల విషయాలలో మీరు జోక్యం చేసుకోకపోవడమే మీకు మంచిది. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సమయానికి నిద్రాహారాలు కూడా ఉండవు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి మీరు గురి కావాల్సి వస్తుంది. తదుపరి తులారాశి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహ నిర్మాణ విషయాలలో కీలక నిర్ణయాలను మీరు తీసుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాన అనుకూల వాతావరణం కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఉద్యోగాన అధికారుల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలని మీరు అందుకుంటారు. వ్యాపారాలలో కుటుంబ పెద్దల ఆలోచనలు మీకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మాటలు మీకు కొంత మానసికంగా కలిచివేస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మానసిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. తదుపరి మకర రాశి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపార పరంగా ఇతరులతో వివాదాలకి మీరు దూరంగా ఉండడమే మీకు మంచిది. కుటుంబ సభ్యులతో స్థిరాస్తి వివాదాలు మీకు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చెయ్యని పనికి నిందలు మీరు పడాల్సి వస్తుంది. ఉద్యోగులకు నిరాశ తప్పదు. తదుపరి కుంభరాశి. కీలక సమయంలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తల్ని అందుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయాన్ని అందిస్తారు. నూతన గృహయోగం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. తదుపరి మీనరాశి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం మీకు కొంత ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలని అందుకుంటారు.